వినేవాడు వెర్రేవాడైతే చెప్పేవాడు చైనా వాడు అనేటటువంటి సామెత చాలా పర్ఫెక్ట్‌గా చైనా వాళ్ళకి సూట్ అవుతది. ఎందుకయ్యా అంటే, చైనాకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధులు ఇప్పుడు ఒక స్టేట్మెంట్ భారతదేశం ఏదైతే ఆపరేషన్ సింధూర్ తర్వాత పహల్గామ్ ఇన్సిడెంట్ తర్వాత ఓ పక్కన ఫిజికల్‌గా ఆపరేషన్ సింధూర్ చేసింది. రెండో పక్కన జేలం చెనాబ్ నదుల మీదన వాటర్ డైవర్షన్‌కి ఇక్కడ ప్రాజెక్టులు కడుతుంది. ఇది హ్యుమానిటీకి వ్యతిరేకమంట. అంటే మానవత్వానికి వ్యతిరేకమట. మానవత్వానికి ద్రోహమట. ఇది చైనా స్టేట్మెంట్. ఎందుకు మానవత్వానికంటే భారతదేశం మానవత్వంతో ఇక్కడున్నటువంటి నీళ్ళని పాకిస్తానోడికివ్వాలి. వాడు మాత్రం అమానవీయంగా, క్రూరంగా ఈ దేశ ప్రజల్ని చంపడానికి తీవ్రవాదులు పంపిస్తుంటాడు. వాడి పట్ల మానవత్వంతో చూపించాలని వీళ్ళు చెప్తారు. ఇదే చైనా వాడికి ఉన్నటువంటి దరిద్రపు జబ్బు ఏంటంటే 45 బిలియన్ క్యూబిక్ మీటర్లకు సంబంధించినటువంటి టోటల్ స్టోరేజ్ కెపాసిటీ చైనాలో ఉంటే, ఇందులో వియత్నాంకెళ్ళే నీళ్లు అది ఆపేసింది. కాంబోడియాకెళ్ళే నీళ్లు ఆపేసింది. థాయిలాండ్, లావోస్‌కి సంబంధించినటువంటి నీళ్ళని సీజనల్‌గా వెళ్ళే వాటిని ఇది బ్రిడ్జిలు కట్టుకుని ఆపేసుకుంది. వీడు నీతి చెప్తాడనమాట. ఇలాంటి నీతి లేని కుక్క కోసం మన దేశంలో ఉన్నటువంటి దేశద్రోహ కుక్కలు మొరుగుతుంటాయి.